హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పిల్లలకి స్నాక్స్గా కానీ లేదంటే డైట్ చేసే వాళ్ళకి ఈవినింగ్ చాట్గా కానీ చాలా బాగుంటుందండి. అవే అలసంద గుగ్గిళ్ళు మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా గంట సేపు నానబెట్టుకున్న అలసందలు ఒక కప్పు తీసుకుంటున్నాను నేను. అందులోకి ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఎందుకంటే మనం గంట సేపే నానబెట్టాం కాబట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. 4 విజిల్స్ తర్వాత చూస్తే ఇలా వేళ్ళతో ఒత్తినప్పుడు మెత్తగా అయిపోతాయి. వీటిలో నీళ్ళను పక్కకు తీసివేసి విత్తనాలను పక్కన పెట్టుకోవాలి. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న అలసంద గుగ్గిళ్ళు వేసుకొని మొత్తం కలుపుకొని 2 మినిట్స్ వేడి చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ, హెల్దీ, టేస్టీ అయిన అలసంద గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.